పరాశక్తి పాలయ మాం మంజుల భాషిని మంగళదాయిని మధుర మీనాక్షిని పాలయ మాం మంజుల భాషిని మంగళదాయిని మధుర మీనాక్షి పాలయ మాం రాజస్వరూపి అంబ పరమేశ్వరి అఖిలాండేశ్వరి ఆది పరాశక్తి పాలయ మాం అన్నపూర్ణేశ్వరి చాముండేశ్వరి విశ్వ వినోదిని పాలయ మాం అమ్మ జగదీశ్వరి కాశైలాసి కాశీ పరాశక్తి పాలయ మాం అంబ జగదేశ్వరి కాశమాంబం ఆది పరాశక్తి పాలయ మాం లక్ష్మి పాలయ మాం శ్రీచక్రనాయిని త్రిపుర సుందరి శ్రీలలితేశ్వరి పాలయ మాశ్వరి అఖిలాండేశ్వరి अदाः पूर्वदिग्भागे इंद्राय नमः इंद्रं लोकपालकमावाहयामि स्थापयामि पूजयामि शीघ्रमेवागच्छ बलिहरणं करिष्ये श्रीराम जय राम जय जय राम आरति श्रीकण्ठय सहिति सर्वादिनादहार वरद सार्वशङ्करा कर्पूरमङ्गलारति श्रीकण्ठय सहिति सर्वादिनादहार वरद सार्वशङ्करा श्रीरामगतुलचे तमकम्बुमीरजलकमाडि तमरि पगडु श्रीरामगतुलचे तमकम्बुमीरजलकमाडि तमरि पगडुचु कर्पूरमङ्गलारति श्रीति सर्वादिनादहार वरद सार्वशङ्करा करवीरमल्लिकार्जुनैन गन्धसुममुलन् मुरिपम्बुतोड बिल्व पूज मुंदु सलपुदुन् करवीरमल्लिकार्जुन जय जय राम श्रीराम जय राम जय जय राम श्रीराम जय राम जय जय राम जय राम श्रीराम जय राम जय जय राम श्रीराम जय राम जय जय राम श्रीराम जय राम
శివాయ శాంతికర్త సృష్టికర్త సృష్టికర్త బుద్ధికర్త యజ్ఞకర్త ఆయుష్యకర్త గంధాక్షరంచ పుష్పంచ వస్త్రాభరణీ వేదనంజాంబూలమర్చనో దశమం భవేదారాధనే పూజితమస్తు సృష్టికర్త 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 వృద్ధికర్త అవిఘ్నకర్త ఆయుష్యకర్త ఓ యమదేవ నమశివాయ అంటలేరు అంటలేరు గట్టిగా గట్టిగా విశ్వమంతా వెతికినా వీరాంగమాడే వీరభద్రుడు తెలియలేదే అన్నాను అంతా అంతా పుదిరా రక్ష ఆనందు మధ్యలో గ్యాప్ ఉంచండి. ఓం నమః శివాయ కూడా కూర్చో వీరభద్రుడా ఇట్లా కూడా పెడదాం సిమెంట్ లెక్క అట్లా ఉండాలి.
శివాయ నమః శివాయ నమః శివాయ నమః శివాయ నమః శివాయ నమః శివాయ నమః శివాయ मुख्यायी दैवत्वं प्रतिगृह्यता कुङ्कुममुखाञ्जन नृत्यं कामिन्यां कामसम्भवं कुङ्कुमेनार्चिता देवी गृहाण परमेश्वरी भो नूतन देवालय श्री चौडेश्वरी देवालय प्रतिष्ठाङ्गत्वेन नेत्रोन्मेलन समये ओम कूष्माण्ड देवताभ्यो नमः कूष्माण्ड देवताभ्यो नमः सांगाय सायुधाय सवाहनाय सशक्तिकाय दिशं रक्षा बलिं भोक्ष्वा आयुकर्ता वृद्धिकर्ता कल्याणकर्ता आरोग्यकर्ता ऐश्वर्यकर्ता अनेन नूतन देवालय प्रतिष्ठापना अंगत्वेन सदीपान्न कूष्माण्ड नारोग्यकर्ता नमः प्रियतो वरदो भवतु नमः शिवाय గట్టిగా నమ శివాయ తిరునారా విన్నపములు ఒక్కటే ఒక్కటే కలగండి కలగండి ఈ రాత్రి నమ శివాయ కలగాతే ఆ చెమడ వేసి చెప్పాలి కొత్తగా పుట్టెలా వీరున్నా విశ్వమునకు ఓ శివ నన్ను పుట్టించినవి నా తండ్రి ఈశ్వర నేనెవరు చంపదను
నేనెవరు చంపదురావు ఇదాల లక్షణుడు విజయనాపురంలో యాగము తేలాగాను యాగానికి నీ తల్లి భారత వెళ్ళి అవమానపడినది ఏవో వేగన వెళ్ళి దక్ష యాగంబు ధ్వంసము గావించబడగా ఆ వీరభద్రుడు దక్ష యాగంబు చేరి తరిమి దక్షుల్ని బట్టి తల రొక్కలు కొట్టి వేదాలుడికి మీద పెట్టే ప్రళయరుద్ర విశ్వమంతా వెతికిరా వీరంగమాడే వీరభద్రుని దానా దొరకలేదు బ్రహ్మాండం అంతా చూసిన దక్ష యాగంబు జరగలేదు దక్ష యాగంబు జరిగిన శివుడు నాగమాయి ప్రళయరుద్ర రే బందపల్లి రాయచోటి కొత్తకొండ ఆ శక్తి లోకాన్ని కాపాడునయ్యా శక్తి యొక్క బందపల్లి రాయచోటి కొత్తకొండ వీరభద్ర పంచాక్షరి పడే నిత్యం మహాభావగా నాశనం యమలోకం భయం నాస్తి శివలోకం ఆశతే గట్టిగా అగండమ్మా రుద్రాయ నీలకంఠాయ భగచ్చమే
సృష్టమే విశ్వంజమే మహత్యమే సంవేద్యమే జ్ఞానంజమే సూత్రమే ప్రదోషమే నమస్కారం చేసినంత పుణ్యం వస్తుంది. గజమాల ఎట్లుంటో తెలుసు కదా, ఇట్లా వెంకటేశ్వర స్వామికి వేస్తారు, ఇంత దొడ్డుకు వచ్చి ఇట్లా సన్నగా వస్తుంది. అంటే మనం ఈ నమస్కారం చేస్తే ఆ గజమాల వేసిన రూపకంగా ఉన్నోళ్ళు ఉంటారు, లేనోళ్ళు ఉంటారు. గజమాల ఒక్కొక్కటి 3000 నుంచి 4000 మధ్యలో ఉంటుంది. అది మనం కొనగలే సమయంలో ఏం చేయాలి, ఇట్లా నమస్కారం చేసి, అంటే ఇట్లా మొక్కుతాం కదా, స్వామి నా చేతుల రూపకంగా గజమాల తెచ్చి నీకు నమస్కారం చేస్తున్నా అని మొక్కినట్టు. అందుకని ఒకసారి అందరు ఇప్పుడు ఎంతమంది గజమాలలు వేసారో చూస్తా. జయ మాత జయ జయ మాత పురుషాయ నమః ఆది భవాని అఖిలాండేశ్వరి ఆది భవాని అఖిలాండేశ్వరి హరతి గై గునుమా జనని హరతి గై గునుమా జనని పర్వతని వద కమలా జానము పర్వతని వద కమలా జానము పండరిపురవాసి జనని పండరిపురవాసి జనని ఆది భవాని అఖిలాండేశ్వరి ఆది భవాని అఖిలాండేశ్వరి హరతి గై గునుమా జనని హరతి గై గునుమా జనని పొంగున జింకారించేది తల్లి పొంగున జింకారించేది తల్లి ఉజ్జయిని పురమమ్మ జనని హరతి గై గునుమా జనని ఆది భవాని అఖిలాండేశ్వరి ఆది భవాని అఖిలాండేశ్వరి హరతి గై గునుమా జనని హరతి గై గునుమా జనని కోరిన వారికి కోరికలించేది కోరిన వారికి కోరికలించేది భద్రకాళి మమ్మ జనని చౌరేశ్వరి మమ్మ జనని ఆది భవాని అఖిలాండేశ్వరి ఆది భవాని అఖిలాండేశ్వరి హరతి గై గునుమా జనని హరతి గై గునుమా జనని శ్రీశైలమునమామనంబవైనము ఆంధ్రదేశన శ్రీశైలపురమున రమయాంబవమ్మ జనని హరతి గై గునుమా జనని ఆది భవాని అఖిలాండేశ్వరి ఆది భవాని అఖిలాండేశ్వరి హరతి గై గునుమా జనని హరతి గై గునుమా జనని హరతి గై గునుమా జనని హరతి గై గునుమా జనని ఓం దశకాళి సమేత వీరభద్రేశ్వర భగవానికి నమస్కారం చేసుకోండి, తీసుకోండి. అందరూ కూడా హారతులు అందరూ కూడా గోవగుణానికి ఇలా చేతులు పెట్టడం మేధాం యశః ప్రజ్ఞా విద్యా బుద్ధిం శ్రియం బలం ఆయుష్యం ఆరోగ్యం తేజః దేహి మే అవ్యవాహన శుద్ధ మేధా యశః ఆయుష్యం ఆరోగ్యం తేజః దేహి మే
హవ్యవాహన శ్రియం దేహినే హవ్యవాహన మేధామ్య సత్యజ్ఞాం విద్యాం బుద్ధిం శ్రియం బలం ఆయుష్యోజేన ఆరోగ్యం దేహినే హవ్యవాహన స్వరూపిణి సోదముతో నమ్ము కావలవా నావతిగరావాదయలే రామవీర శ్రీకాత్యాయని మంగళో వీరా గంభీరా జయ వీరా పరివారాని మంగళో శ్రీకాత్యాయని మంగళో రానుల జలను రాణి వినీరే రానుల జలను రాణి వినీరే శరణతో నన్ను కాపాడవే నాని శివరాణి కళ్యాణి శర్వాణి శ్రీకాత్యాయని మంగళో వీరా గంభీర జయ వీరా పరివార శ్రీకాత్యాయని మంగళో శ్రీకాత్యాయని మంగళో శుభములు చేతే సౌభాగ్యదాయిని శోభాదిని పూజ శోభాదిని శ్రీకాత్యాయని మంగళో శ్రీకాత్యాయని మంగళో మంచో గంగలపైన బిందో మహేశ్వరి మంచో గంగలపైన బిందో మహేశ్వరి బ్రహ్మాండ గులకెల్ల నీవే అంద మంచో గంగలపైన బిందో అంద అండ గండ నిరండ శ్రీగండ శ్రీకాత్యాయని మంగళో వీరా గంభీర జయ వీరా పరివార శ్రీకాత్యాయని మంగళో వీరా గంభీర జయ వీరా పరివార శ్రీకాత్యాయని మంగళో శ్రీకాత్యాయని మంగళో శ్రీకాత్యాయని మంగళో శ్రీకాత్యాయని మంగళో జగజ్జనని శ్రీలక్ష్మి జగజ్జనని శ్రీలక్ష్మి జయముని జయ శ్రీలక్ష్మి జయముని జయ తల్లి జయముని జయ తల్లి విజయలక్ష్మి పద్మశంకరి దేవి పరమ పావని పద్మశంకరి దేవి పరమ పావని ప్రేమతోటి పాలించే ప్రేమతోటి పాలించే రాజ్యలక్ష్మి నీవే దేవి జనార్దన సౌభాగ్య నీవే తల్లి జగజ్జనని శ్రీలక్ష్మి జగజ్జనని శ్రీలక్ష్మి జయముని జయ తల్లి జయముని జయ తల్లి విజయలక్ష్మి హరి తల్లి జయముని జయ తల్లి విజయలక్ష్మి భవాని కైతంబమాని అదే దురంగం గిరిమచ్చరంగం సుందారితామం శ్రీజానసంగం విజయ దురంగం విజయలింగం చింతానమామి విజయలింగం చింతానమామి తమేవ మాతః పితాత్మేవ తమేవ విద్యా సర్వం తమేవ తమేవ విద్యా మమదేవ దేవ తమేవ సర్వో మమ దేవ దేవ శ్రీవేంకట నివాసాయ శ్రీనివాసాయ మంగళం మంగళ నీరాజనం సందర్శయామి ఉమాకాంతాయ కాంతాయ కాంతార్థప్రదాయినే శ్రీగిరీశాయ దేవాయ మల్లినాథాయ మంగళం సత్యదేశాయ విద్మహే మహారౌద్రాయ ధీమహి వీరభద్ర ప్రచోదయాత్ దేశాయ విద్మహే మహారుద్రాయ ధీమహి రుద్ర ప్రచోదయాత్ పురుషాయ విద్మహే చక్రవృందాయ ధీమహి ఆనంది ప్రచోదయాత్ నమో అస్తు సర్పేభ్యో ఏకే చ పృథివీమనో అంతరిక్షే దిగుదేభ్యः సర్పేభ్యో నమః హంసాయ విద్మహే పరమహంసాయ ధీమహి హంస ప్రచోదయాత్
आंजनेयाय विद्महे वायुपुत्राय धीमहि हनुमान् प्रचोदयात् धराय विद्महे सर्वशक्त्यै च धीमहि धरा प्रचोदयात् सूक्ष्माय विद्महे सोमव्योमाय धीमहि तन्नः शिवः प्रचोदयात् कराय विद्महे महाद्युतिकराय धीमहि आदित्य प्रचोदयात् नारायणाय विद्महे वासुदेवाय धीमहि तन्नो विष्णु प्रचोदयात् नारायणाय विद्महे नरहराय धीमहि तन्नो नारसिंह प्रचोदयात् सर्वविद्यानां ईश्वरः सर्वभूतानां ब्रह्मणोऽधिपतिर्ब्रह्मा शिवो मे अस्तु सदा शिवः पादारविन्दयोः सुवर्ण वेदोक्त दिव्य मंत्र पुष्प अंजलि समर्पयामि। క్షేమాన్ని ప్రసాదించాలి. తల్లి అనుగ్రహం మాపైన మా యొక్క కుటుంబ సభ్యులందరిపైన ఈ గ్రామం పైన ఉండాలని చెప్పి అందరూ కూడా అమ్మవారిని ఒకసారి వేడుకోండి. ప్రార్థనము సర్వా బాధా ప్రశమనం త్రైలోక్యస్య అఖిలేశ్వరే ఏవమేవ త్వయా కాలైరి వినాశనే. బోల్ జగదంబే మహారాజ్ఞి కీ జై. జై మాతా కీ జై. ఆమె ఆవిర్భావం ఏంటి, ఆమె ఎలా ఉద్భవించింది అనేటువంటి విషయాన్ని తెలియజేస్తారు. మరి వింటారా తింటారా అర్థం చేసుకోండి. మీరు అందరూ ఇక్కడ కూర్చుంటే ఈ పంతుల ఆజ్ఞతోని మనం కార్యక్రమాన్ని నడిపిద్దాం. భయనాశిని దుష్ట నివారిణి సంకటనాశిని పాలయమాం జై భవాని పాలయమాం జై భవాని పాలయమాం మణిమయ భూషిణి अर्चितांग उंद कुद्मलदंत वैकुंठधाम वैकुंठधाम ओम श्रीमात्रे नमः। सर्वमंगलमांगल्ये शिवे सर्वार्थसाधिके शरण्ये त्र्यंबके देवी नारायणि नमोस्तुते। ఈ యొక్క మచ్చల గ్రామంలో శ్రీ చౌడేశ్వరి మాత ఆలయం యొక్క ప్రతిష్టాపన కార్యక్రమము 3 రోజులుగా ఈ కార్యక్రమం నిర్వహించడం జరిగింది. మొదటి రోజు విగ్రహానికి జలాదివాసము, రెండవ రోజు ధాన్యాదివాసము, ఈరోజు 3వ రోజు అమ్మవారి యొక్క యంత్ర ప్రతిష్ట, విగ్రహ ప్రతిష్ట, స్థిర ప్రాణ ప్రతిష్ట, పూర్ణాహుతి కార్యక్రమము.
పచ్చళ్ళ గ్రామం అంతా కూడా అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది. ఇట్టి కార్యక్రమంలో భక్తులందరూ కూడా పాల్గొని ఆ అమ్మవారి యొక్క అనుగ్రహాన్ని పొందడం జరిగింది. కాబట్టి ఈ యొక్క కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినటువంటి ఈ యొక్క దేవాంగుల సంఘం సభ్యులు వారికి అందరూ కూడా ప్రత్యేకమైనటువంటి ధన్యవాదములు. ఎందుకంటే ఇంత అద్భుతంగా ఇంత చిన్నవాళ్ళు కూడా అంటే చాలా తక్కువ ఉన్నటువంటి సంఖ్యలో కూడా వీళ్ళు చాలా కృషి చేసి అమ్మవారిని ప్రతిష్ఠించి వీరభద్రుణ్ణి సమేతంగా మహాగణాధిపతి శివుడు నందికేశ్వరుడు ఇన్ని దేవాలయాలు ప్రతిష్ఠించి ఏర్పాటు చేయడం జరిగింది. వారికి ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. ఈ కార్యక్రమం ఇంతటితోని సమాప్తి చేయడం జరుగుతుంది. శ్రీ చౌడాకి జై. శ్రీ మాత్రే నమ. ఓకేనా? రెడీ? శ్రీ మాత్రే నమ. చాముండేశ్వరి మాతకి జై. ముఖ్యంగా ఈ దేవాలయం గత 3 సంవత్సరాల కిందనే ప్రారంభమైంది. కొన్ని ఆర్థిక ఇబ్బందులతోటి మరియు మాలో ఆ దైవము పూర్తిగా లీనం కాకపోవడమే అనుకోవడానికి కారణం. తర్వాత దాతల సహాయంతో గ్రామ ప్రజలు మరియు వివిధ గ్రామాల భక్తజనులతో సహాయ సహకారాలతో ఈ ఆలయం నిర్మాణం పూర్తయింది. గత 3 రోజుల నుండి ఈ కార్యక్రమాన్ని స్టార్ట్ చేశాము. శనివారము, ఆదివారము. ఈరోజు విగ్రహ ప్రతిష్టాపన జరిగింది. ఈ విగ్రహ ప్రతిష్టాపనలో మా అర్చకులు కూడా ఉన్నారు. ఈరోజు పూర్ణావతి సందర్భంగా అన్నదాన కార్యక్రమం జరుగుతుంది. ఈ అన్నదాన కార్యక్రమంలో పాల్గొన్న అందరికీ మరియు అమ్మవారి దర్శనానికి విచ్చేస్తున్న భక్తులందరికీ మా యొక్క ధన్యవాదాలు. ఈ కోసము ముఖ్యంగా యువత ముందుకొచ్చింది. యువతకు వాళ్ళు నా ముందుకు రావడం వల్ల నేను వెనుకొండి వారిని ప్రోత్సహిస్తూ ఈ ఆలయ నిర్మాణాన్ని పూర్తి చేశాను. ధన్యవాదాలు. శ్రీ చౌడేశ్వరి మాతాకి జై. నమః. శ్రీమాత్రే నమః. శ్రీ చౌడేశ్వరి మాత మరియు గణపతి, వీరభద్రుడు, శివలింగం ప్రతిష్టాపన జరిగింది. ఈ 3 రోజుల కార్యక్రమం ఫస్ట్ రోజు జల నివాసము, తరువాత శయ నివాసం, ధాన్య నివాసం, మళ్ళా తర్వాత విగ్రహ ప్రతిష్ఠ జరిగింది. ఈ 3 రోజులు విజయవంతంగా కార్యక్రమం జరిగింది. ఈ యూత్ సభ్యులు 3 సంవత్సరాల నుంచి ఈ టెంపుల్ వాళ్ళ స్వయం కృషితోని కష్టపడి దాతలు సహకరించారు కాబట్టి ఈ చౌడేశ్వరి మాత టెంపుల్ కట్టినారు. గురుభ్యో నమః. శ్రీమాత్రే నమః. శ్రీ గురుభ్యో నమః. మన మాచర్ల గ్రామంలో అంగరంగ వైభవంగా అమ్మవారి ప్రతిష్ఠ అయితే జరిగింది. మొదటి రోజు గంగా సేకరణతో ప్రారంభమై యాగశాల ప్రవేశం చేసి శశిషష్ఠి యోగిని మండపము, సర్వతో భద్ర మండపము, నవగ్రహ మండపము, హోమ కార్యక్రమాలు అంగరంగ వైభవంగా జరిగినాయి. సకల దేవత ఆరాధనతోటి జలాదివాసము, పుష్పాదివాసము, శయాదివాసము అన్ని న్యాసాలు ఇవన్నీ కూడా అంగరంగ వైభవంగా చేసి అమ్మవారికి విశేషంగా ప్రతిష్టాపన అయితే చేయడం జరిగింది. నాగదేవత, నవగ్రహ, నాగదేవత, నందీశ్వరుడు, అమ్మవారు, చౌడలమ్మాదేవి అమ్మవారి ప్రతిష్ట అంగరంగ వైభవంగా అయితే జరిగింది. ఈ భక్తులు ఇట్లా చాలా అధిక సంఖ్యలో పాల్గొన్నారు. మరి కమిటీ సభ్యులు అందరూ కూడా మంచిగా సహకరించారు. ఈరోజు అనంగా అమ్మవారి ప్రతిష్ట అయితే విశేషంగా జరిగింది. ఓం స్వస్తి.